హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే జావా బెటరా, పైథాన్ బెటరా, జావా నేర్చుకోవాలన్నా పైథాన్ నేర్చుకోవాలన్నా, ఏది ఈజీగా ఉంటుంది, సో ఏది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో చాలామంది అడిగారు అనమాట క్వశ్చన్. సో ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ జావా గురించి డిస్కస్ చేద్దాం అండ్ పైథాన్ గురించి డిస్కస్ చేద్దాం, రెండింటి మధ్య డిఫరెన్స్ డిస్కస్ చేద్దాం అండ్ ఏం డెవలప్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. దాని తర్వాతకి ఫైనల్ ఒక డిసిజన్ అయితే తీసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి జావా అనేది ఇది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక కంపైల్డ్ లాంగ్వేజ్ అనమాట. కంపైలర్ బేస్ చేసుకుని ఇదైతే వర్క్ అవుతుంది. సో లైక్ దీంతో మనం ఏం డెవలప్ చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా డెస్క్టాప్ అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయొచ్చు, అండ్ ఎంబీడెడ్ అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా మిడిల్వేర్ అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా మొబైల్ యాప్స్. సో మీరు ఇన్ కేస్ జావా నేర్చుకోవాలనుకుంటే మీరు దీనిలో ఏవైనా కూడా చేయొచ్చు అనమాట. లైక్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కానీ, లైక్ డెస్క్టాప్ అంటే GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ కానీ, అదేవిధంగా ఎంబీడెడ్ సంబంధించినవి కానీ, అండ్ అదేవిధంగా మీరు మిడిల్వేర్ మొబైల్ యాప్స్. సో ఇట్లాంటివి మీరు ఎట్లాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకున్నా కూడా మీరు జావాని చూస్ చేసుకోవచ్చు. సరే, పైథాన్ నేర్చుకుంటే ఏం చేయొచ్చు అని చెప్తాం ఫస్ట్. సో పైథాన్ నేర్చుకుంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినవి మీరు చేయొచ్చు, అండ్ డేటా సైన్స్ సంబంధించినవి, మెషిన్ లెర్నింగ్ సంబంధించినవి, డీప్ లెర్నింగ్ సంబంధించినవి, ఇమేజ్ ప్రాసెసింగ్ సంబంధించినవి, డేటా అనాలిసిస్ సంబంధించి అయితే మీరు చేయొచ్చు. సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏం చేయొచ్చు అండ్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏం చేయొచ్చు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు పైథాన్తో కూడా GUI బిల్డ్ చేస్తాం కదా, పైథాన్తో కూడా మనము లైక్ ఈ విధంగా ఎంబీడెడ్ కానీ మొబైల్ యాప్స్ కానీ డెవలప్ చేస్తామంటే లైక్ చేస్తాం, కానీ జావా అంత ఎఫెక్టివ్గా కాదు, ఓకేనా. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కూడా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసేవి చేయొచ్చు, కాకపోతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చేయాలో అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చేస్తేనే వాటికి ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు చూడండి, జావా స్క్రిప్ట్తో మనము లైక్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు యూస్ చేస్తాం. సో అదే మీరు జావాతో చేయాలంటే కష్టం, ఓకేనా. సో అదనమాట. సో దేనికి సంబంధించిన లైక్ ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది. సో సరే, ఇవి డిస్కస్ చేసినాం కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జావాలో మనకు ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి అండ్ పైథాన్లో కూడా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. మీరు జావాలో చూసినట్లయితే స్ప్రింగ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా, పైథాన్లో అయితే మీరు జావా అనే ఒక ఫ్రేమ్వర్క్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. సో ఇట్లా ఉంటుంది అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే, జావా అనేది కంపైలర్ లాంగ్వేజ్ అనమాట. అంటే మీకు కంపైలేషన్ జరుగుతుంది అండ్ బయట కూడా జనరేట్ అవుతుంది ఇక్కడ. సో అదే విధంగా పైథాన్ ఏంటంటే కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటర్ రెండు బోత్ అనమాట. సో ఇది పైథాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఏది ఫాస్టర్ ఏది స్లోవర్ అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే జావా అనేది ఫాస్టర్గా ఉంటుంది అండ్ స్లోవర్ అనేది పైథాన్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కాబట్టి. సో బేసిక్గా మీకు ఒక క్లారిటీ వచ్చింటుంది, లైక్ జావా అంటే లైక్ ఏముంటుంది అండ్ పైథాన్ అంటే ఏముంటుంది అని చెప్పేసి, ఓకేనా. ఇంకా కొన్ని ఫీచర్స్ చెప్తాను చూడండి. మీరు జావా చూసినట్లయితే జావాలో మీకు లైక్ స్టాటికలీ టైప్డ్ ఉంటుంది. స్టాటికలీ టైప్డ్ అంటే ఇన్ కేస్ మీరు ఒక వేరియబుల్ తీసుకుంటే దానికి తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే డేటా టైప్ మెన్షన్ చేయాలి. సో అదే మీరు పైథాన్లో అయితే దీన్ని డైనమికలీ టైప్డ్ అంటారు. డైనమికలీ టైప్డ్ అంటే మీరు ఇక్కడ తప్పనిసరిగా డేటా టైప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు డేటాను తీసుకుంటే డేటా టైప్ అదే డిసైడ్ చేసుకుంటుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి మీరు చూసినట్లయితే జావాలో మీరు లైక్ ఇందాక ఏదో డైనమికల్ స్టాటికల్ అని చెప్పాను కదా. సో జావాలో ఇంకోటి కూడా చెప్పొచ్చు. లైక్ జావాలో మీరు ఒకసారి చూసినట్లయితే లైక్ ఇన్హెరిటెన్స్లో మీరు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇక్కడ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్తో యూజ్ చేసుకొని మీరు దీన్ని లైక్ చేస్తారనమాట, లైక్ ఓవర్కమ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు ఎట్లాంటి ఇంటర్ఫేస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ ఇన్బిల్ట్గా మీరు ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు, ఓకేనా. సో లైక్ అందుకే ఇది ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పడానికి కష్టంగా ఉంటుంది. సో ఇది ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటారు అనమాట. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, మీరు సింటాక్స్ పరంగా ఈజీగా ఉండాలి అంటే జావా కన్నా పైథాన్ బెటర్, ఎందుకంటే మీరు జావాలో లైక్ సింటాక్స్ అనేది కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది. సో అర్థం చేసుకోవడానికి అంత ఈజీగా ఉండదు. సో పైథాన్లో అయితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది అనమాట. లైక్ నేను ఫ్రెషర్లో డౌట్ ఉంటుంది అనమాట, నేను జావా నేర్చుకోవాలన్నా పైథాన్ నేర్చుకోవాలన్నా, నేను లైక్ ప్రీవియస్గా ఎట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేదు, సో ఫ్రెష్గా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే మీరు పైథాన్కి వెళ్ళిపోండి, ఎందుకంటే ఈజీ సింటాక్స్ ఉంటుంది. లేదు బ్రో, నేను ఆల్రెడీ CS డిపార్ట్మెంట్,
నాకు ఆల్రెడీ సి వచ్చు, C++ వచ్చు. సో ఇప్పుడు నేను జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలంటే మీరు ఇప్పుడు జావా తీసుకుంటే మీకు లైక్ మీకు ఈజీనే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు సి కానీ C++లో కానీ సింటాక్స్లు నేర్చుకుంటారు కాబట్టి మీకు జావా ఈజీగా ఉంటుంది. ఇటు ట్రై చేయండి, ఓకేనా. సో ఎవరైతే ఈజీ సింటాక్స్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఈజీగా కోడ్ రాయాలనుకుంటున్నారో, ఎవరైతే లైక్ ఎఫెక్టివ్గా లైక్ స్పీడ్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం పైథాన్ చూస్ చేసుకోండి. లేదు టైం అయినా పర్లేదు, లైక్ టఫ్ ఉన్నా పర్లేదు, లైక్ నేను ఇదే చూస్ చేసుకుంటారంటే జావా చూస్ చేసుకోండి. సో బోత్ ఆర్ గుడ్, ఓకేనా. ఏదైనా పర్లేదు, కాకపోతే ఈజీగా నేర్చుకునే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, ఇది కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది, ఓకేనా. సో ఇదనమాట లైక్ సింటాక్స్ విధంగా, లైక్ ఇది కూడా సింటాక్స్ విధంగా మీరు నేర్చుకున్నట్టయితే ఇది కూడా మీకు ఈజీగానే అనిపిస్తుంది. సో ఇది మెయిన్ ఇన్ఫర్మేషను. సో మీకు రెండిట్లో కూడా చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చినా కూడా జావా కమ్యూనిటీలో కూడా మీకు ఎర్రర్ సాల్వ్ అయిపోతుంది. సో పైథాన్ కమ్యూనిటీలో కూడా మీకు ఎర్రర్ సాల్వ్ అయిపోతుంది. సో మీకు హెవీ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. సో ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఎవరైతే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే పైథాన్ చూస్ చేసుకోండి. సో జావాతో కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళంతా ఫుల్ఫిల్గా చేయలేము మనం, అంటే పైథాన్ అంతా ఫుల్ఫిల్గా చేయలేము అనమాట. సో ఇది ఇన్ఫర్మేషను. సో మీరు లైక్ ఇట్లాంటి ఎంటర్ప్రైజ్ కానీ, డెస్క్టాప్ కానీ, ఇమీడియట్ కానీ, మిడిల్వేర్ కానీ, మొబైల్ యాప్స్ కానీ డెవలప్ చేయాలంటే ఈ జావా అయితే చూస్ చేసుకోండి. సో ఇది మెయిన్ ఇన్ఫర్మేషను. సో బ్రో లైక్ జావా ఎక్కడ నేర్చుకోవాలి అండ్ పైథాన్ ఎక్కడ నేర్చుకోవాలి అనేది మీకైతే డౌట్ ఉంటుంది. సో మీరు జావా నేర్చుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్తే జావా ఫుల్ కోర్స్ ఉంది తెలుగులో, అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. పైథాన్ ఫుల్ కోర్స్ కూడా మన ప్లేలిస్ట్లో ఉంది, అక్కడికి కూడా నేర్చుకోవచ్చు. లేదు బ్రో మేము మీ దగ్గర మీరు మెంటర్గా ఉంటారా, మీరు నేర్పిస్తారంటే నేను పైథాన్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగులో టీచ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మంత్ నేను బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో అయితే నా డెమో లింక్ ఇస్తాను, ఒకసారి డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ.